వీళ్ళు ఒకటి కాదు రెండు కాదు, ఇగోండి ఇన్ని అకౌంట్స్. కొంచెం ఎవరన్నా దయచేసి హెల్ప్ చేయగలుగుతారా వీటిని? అటు లాంగ్గా ఎన్ని ఉన్నాయో చూడండి. ఇంత పెద్ద రీల్ పట్టుకోండి. ఇగోండి ఇవన్నీ అకౌంట్స్. ఓ సినిమా రీల్ అంత పెద్దది, ఇది సినిమా రీల్ అంత పెద్ద. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి హ్యాండిల్ అవుతున్న ఇన్ని అకౌంట్స్, ట్విట్టర్ అకౌంట్లు, బాట్ అకౌంట్స్ అంటారు వీటిని, బాట్స్. ఎన్ని వేల అకౌంట్లు చూడండి మీరు. ఓకే, అయిపోతలేదు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా వేల అకౌంట్స్ ఉన్నాయి అందులో. ఇన్ని వేల ట్విట్టర్ అకౌంట్స్ని వీళ్ళు బాట్స్గా నడిపించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఇలాంటి దుష్ప్రచారాలు చేసుకుంటూ, తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్ వాట్సాప్ గ్రూప్ యొక్క స్క్రీన్ షాట్ ఇది. తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్ గ్రూప్. ఈ గ్రూప్ యొక్క అడ్మిన్లు నేరుగా ముఖ్యమంత్రి గారి పిఆర్ఓ అన్వేష్, ముఖ్యమంత్రి గారి మీడియా కమ్యూనికేషన్స్ యొక్క డైరెక్టర్ శ్రీరామ్ కర్రీ, మరియు ఇందులో ఇంకొందరు అడ్మిన్స్గా వీళ్ళను వాళ్ళ సోషల్ మీడియా చైర్మన్ మరియు టీఎస్టీఎస్ చైర్మన్ కూడా ఆయనే, సతీష్ మన్నే. ఇంకొన్ని పేర్లు ఉన్నాయి. బాసిత్ అంట. ఈ బాసిత్ గతంలో యుఎస్ కౌన్సిలేట్లో మీడియా పిఆర్ఓ లాగా పనిచేసిన వ్యక్తి. ఇక ఎవరో రాజాకులనంట. ఆ రాజాకుల అనే వ్యక్తి ఇవి పోస్ట్ చేస్తాడు. లోపట విచారణ జరిగేటప్పుడు సినీ నటులతోని మాట్లాడినరు, మీరు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, ఇట్లాంటి థంబ్నెయిల్స్ పెట్టి వీళ్ళు ఈ వాట్సాప్ గ్రూప్లో ఈ 138 సభ్యులకు వీళ్ళకు పంపించి మొత్తం ఇక ఈ 138 సభ్యులు ఇవ్వండి, ఇంకా ఇవ్వండి, ఇట్లాంటి ఒక మలిషియస్ కంటెంట్, ఫేక్ కంటెంట్ చేస్తూ ఒక పెద్ద ర్యాకెట్, ఫేక్ న్యూస్, మిస్ఇన్ఫర్మేషన్ యొక్క పెద్ద ర్యాకెట్ని, ప్రొపగాండాని వీళ్ళ ఈ 138 అకౌంట్స్ నుంచి, ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే, పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అందరు కూడా ఈ అడ్మిన్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇందులో చూడండి, రాయ్ అనే వ్యక్తి, ఈ రాయ్ ఐఎన్సి, రోహిన్ రెడ్డి అనుచరుడు, ఆయన కూడా అడ్మిన్. ఇందులో ఈ బాసిత్, అన్వేష్, సతీష్ మన్నే, శ్రీరామ్ కర్రీ. ప్రభుత్వంలో ఉన్న ముగ్గురు, ముఖ్యమంత్రి పిఆర్ఓ అన్వేష్ అండ్ మీడియా డైరెక్టర్ శ్రీరామ్ కర్రీ అండ్ సోషల్ మీడియా చైర్మన్ సతీష్ మన్నే, వీళ్ళు నడిపిస్తున్న ఒక డేంజరస్ మాఫియా. ఈ దేశంలోనే ఇంత పెద్ద మాఫియా ఎవరు కూడా ఏనాడు చూడలేదు. ఒక గ్రూపు పెట్టి 138 మెంబర్స్ని పెట్టుకొని ఇవాళ ప్రతిపక్ష నాయకుల మీద క్యారెక్టర్ అసాసిన్ చేసుకుంటూ, రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఇన్సెక్యూరిటీస్ అల్లా కేటీఆర్ గారు, అందుకే కేటీఆర్ గారి ఇమేజ్ని దెబ్బతీయడానికే ఈ క్యారెక్టర్ అసాసినేషన్లో భాగంగా చేసిన కుట్ర ఈ ముగ్గురు,
సతీష్ మన్నే, అన్వేష్ అండ్ శ్రీరామ్ కర్రీ.